పశ్చిమాసియాలో ప్రశాంతత నెలకొంటుందని ప్రపంచమంతా ఆశించిన తరుణంలో మళ్లీ బాంబుల మూత వినిపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. శాంతి చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతుందని భావిస్తే ఇప్పుడు సరిహద్దులు మళ్లీ రక్తసిక్తమవుతున్నాయి. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో తమ భూభాగంపై దాడులు చేయడాన్ని ఇజ్రాయెల్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీనిని బహిరంగ ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంటూ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై భారీ దాడులు చేయాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఆదేశించారు. శత్రువుల కదలికలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, తమపైకి వచ్చే ఏ వైమానిక లక్ష్యాన్ని వదలకూడదని ఆయన స్పష్టం చేయడంతో ఇజ్రాయెల్ వాయుసేన లెబనాన్ గగనతలంలో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తాజాగా చేసిన వైమానిక దాడుల్లో దక్షిణ లెబనాన్లో 6 ప్రాణాలు కోల్పారు. నబతియే జిల్లాలోని యెహ్మూర్ అల్ షకీఫ్ గ్రామంలో జరిగిన దాడుల్లో ఒక ట్రక్కు, మోటార్ సైకిల్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బిన్ జుబైల్ జిల్లాలో జరిగిన మరో దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిజ్బుల్లాకు చెందిన ఆయుధ వాహనాలను, వారి ఆపరేటివ్లను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులతో దక్షిణ లెబనాన్ ప్రాంతం యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ వాదనను హిజ్బుల్లా కొట్టివేస్తోంది. తాము చేసిన దాడులు కేవలం ఆత్మరక్షణ చర్యలు మాత్రమేనని, ఇజ్రాయెల్ సైన్యమే మొదట రెచ్చగొట్టే చర్యలకు దిగిందని హిజ్బుల్లా ప్రకటించింది. ఏప్రిల్ 17న ప్రారంభమై అమెరికా ఒత్తిడితో ఇటీవలి పొడిగించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ శాంతి ఒప్పందాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నాయి ఈ ఇరు వర్గాలు. ప్రస్తుతం నెలకొన్న ఈ హింసాత్మక పరిణామాలతో ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా జోక్యంతో దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పశ్చిమాసియాలో శాంతి ఎండమావిలా మారుతోందా? ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అన్నది చూడాలి.